హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సేమియా అయితే పాయసం చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్‌గా కూడా అయిపోతుంది. మనం ఏదైనా పూజ పెట్టుకున్నా, లేకపోతే గెస్ట్‌లు ఇంటికి ఫాస్ట్‌గా చేయాలి, గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్‌గా అయిపోవాలనుకుంటే ఇది చేయండి. ఈజీగా అయిపోతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఒక 1 లీటరు పాలు తీసుకున్నానండి. అలాగే ఒక కప్ వచ్చేసి నేను ఇక్కడ సేమియా తీసుకున్నాను. చిక్కటి పాలు తీసుకున్నాను నేనిక్కడ. అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఒక స్పూన్ తీసుకుంటానండి. షుగర్ వచ్చేసి మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు సేమియాకి నేను ఇంకొంచెం తక్కువగా తీసుకున్నాను. కావాల్సినంత ఘీ తీసుకున్నాను. అలాగే అక్కడ నేను తీసుకున్న జీడిపప్పు అవన్నీ కూడా చూసారు కదా. ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకొని ఘీ వేసుకొని ఒక కప్పు ఏదైతే మనం సేమియా తీసుకున్నామో ఆ సేమియా అనేది దీంట్లో వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఇది మనకి కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, అప్పుడు మనకి మాడిపోతుంది. సో ఇది మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, పాలనేది నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను. ఆల్రెడీ మరిగిపోయాయండి. ఇవి మరిగినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ షుగర్ వేసుకొని మనం ఇది మరుగుతూ ఉన్నప్పుడే మనం షుగర్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా కూడా అయిపోతుందనమాట. చూసారు కదా, ఇప్పుడు షుగర్ అనేది నేను ఎంతైతే పెట్టుకున్నానో అంత షుగర్ వేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి. ఎవరైనా ఇంటికి టక్కుమని గెస్ట్లు వచ్చినా కూడా ఒక 5 to 7 మినిట్స్లో అయిపోయేదే మనకి బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు సేమియా. సో ఇది మొత్తం మనకి బాగా కరిగిన తర్వాత ఇందాక నేను మీకు కస్టర్డ్ పౌడర్ చూపించాను కదా, చల్లగా ఉండాలండి పాలు, అస్సలు వేడిగా ఉండకూడదు. ఈ చల్లటి పాలలో నేను ఒక స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఈ పాలల్లో బాగా కలుపుకోవాలి. మీరు ఎక్కువగా ఇంకా ఎక్కువ క్వాంటిటీ అంటే మనం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటే ఈ అన్నీ కూడా డబల్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నా అంటే సేమియా ఏదైతే పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నానో అది మొత్తం వేసేసానండి. వేసేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే నేను పెడుతున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కదిపేసి ఒక 5 మినిట్స్, అంటే ఇక్కడ మనం ఒక 2 మినిట్స్లో మనకి సేమియా అనేది కుక్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక చూపించిన జీడిపప్పు అలాగే బాదం పప్పు ఏవైతే ఉన్నాయో అవి మనం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 50% కుక్ అయిపోయిందన్నప్పుడు మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా పాలు, అవి వేసేసేయండి. అవి వేసేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి ఒకసారి కదిపేసి సిమ్లో పెట్టేశారు అంటే గన మనకి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ అనేది సపరేట్గా దంచి పెట్టుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చూసారు కదండి, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సేమియా అనేది మనం కొంచెం పలసగా ఉన్నప్పుడే దించుకుంటే బాగుంటుంది. కొంచెం దగ్గర పడినాక దించినా అది ఇంకాస్త దగ్గర అయిపోతుంది. ఒకవేళ మీకు అలా దగ్గర అయిపోయింది అంటే గన తినేటప్పుడు కొన్ని పాలు వేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మీకు యూజబుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.